త్వరలో రాజకీయాల్లోకి వస్తానని కామెంట్ చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు. త్వరలో డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం వార్షికోత్సవ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావాలని నిలుచుకోవడం జరిగింది. అది ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ఉండాలని నేర్చుకున్న, ప్రజా జీవితంలో ఉండాలని నేర్చుకున్న నా మొదటి సేవ ఏదైతుందో అది ఫస్ట్ నా కులానికి, అది నా కులం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో నా కులానికి సేవ చేసిన తర్వాతనే మిగిలిన వర్గాలకి, మిగిలిన సమాజంలో ఉన్న అన్ని రకాల ప్రజలకి సేవలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలుస్తున్నా. సో ఈ సందర్భంగా 25 సంవత్సరాల నా ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలో నేను అడిగిడాలనుకుంటున్నా. ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ ఉండాలని చెప్పేసి తప్పకుండా అంటే నా ఎప్పుడు కూడా నాకు చదివినంత వరకు అది విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఇంకా ఏ పరంగా అయినా సరే నేను ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే రేవన్న గారికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావాలని ఎంచుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, తీన్మార్ మల్లన్న, హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్నూరు కాపులు ఏకం అయినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, మున్నూరు కాపు సభ్యులు పాల్గొన్నారు. దయచేసి మన్నించాలి. సత్రము దాతలకు సన్మాన సత్కారం ఉండే దేశం మీరు ఎవరు పోవద్దు. ముఖ్య అతిథులు పోయిన తర్వాత గౌరవ మున్నూరు కాపు సత్రం దాతలకు సన్మానం చేసుకున్నాము. చిరంజీవి గారి చేతుల మీదుగా మరి అన్నదాన కార్యక్రమం కూడా చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీద చేసుకున్నాము. మరి ఈరోజు 10 సంవత్సరాలు దశాబ్దం అంటే 10 సంవత్సరాలు పూర్తి అయిపోయి ప్రారంభోత్సవమై 2 రోజులు. ఈరోజు 4 తారీఖు అంటే 10 సంవత్సరాల 2 రోజులు 11వ వార్షికోత్సవంలో ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు 10 సంవత్సరాల్లో కూడా ఎందరినో అతిథులు పిలుచుకున్నాము. కానీ ఈరోజు మనకు 10 సంవత్సరాల తర్వాత పనిచేస్తే 1000 కోట్లు కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా మనకు ఏదో వస్తే ఏది రాదు. ఎందుకంటే గతంలో కార్పొరేషన్లు పెట్టినటువంటి ప్రభుత్వాలు నిజంగా మనకు రావాల్సింది రావాలంటే ఈ 60 లక్షల మంది తలా 100 రూపాయలు తీసి కొండదేవన్నకి ఇచ్చి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ ఖజానాలో జమ అయిపో అంటే రావాల్సిన మీరు చెప్పిన 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు. అప్పుడు అవునా? మనం అడుక్కుంటే కార్పొరేషన్ వస్తుంది. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర వాసవి నిత్యాన్న సత్ర సంఘ మాజీ అధ్యక్షులు దివంగత ఏగిన మురళి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు బూస శ్రీనివాస్, ఏగిని మురళి, కుటుంబ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. పిలుచుకొని ఈరోజు 11వ వార్షికోత్సవం మనందరం దాతలందరూ మరి వేములవాడ పట్టణ ప్రజలు, మున్నూరు కాపుల బాంధవ్యులు ఉంది. కొద్దిగా అక్కడ విగ్రహావిష్కరణ ఉంటే అక్కడ వస్తారనుకున్నాము. మరి అనుకున్న పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేదు. మరి వాటిని కూడా ఈరోజు స్టేట్లో, ఎందుకంటే చాలా మందికి హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు అంటే పరిచయము. కానీ ఈరోజు ఒకటి అడిగినారు, నేను కాపాడుకోవాలని అడిగినారు. మేమందరం కూడా తోడుంటామన్నా. తప్పకుండా మీ వెనక 60 లక్షల మంది ఉన్నారు, మీరు ఒక్కరు కాదని నేను ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి